మంచిగా ఆనియన్ వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్. అండ్ తర్వాత గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దట్టు ఇంట్లో మసాలా అయితేనే ఆ టేస్ట్ వేరు ఉంటుంది, ఆ స్పైసీనెస్ ఉంటుంది. సో ఇవన్నీ మిక్సీ పట్టుకొని మంచిగా కడుక్కున్న ఒక చికెన్లో యాడ్ పుదీనా, కొత్తిమీర, మిర్చి అండ్ తగినంత ఉప్పు, కర్డ్, కారం అండ్ ఆల్సో తగినంత ఆయిల్, ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం. ఇంట్లో రెడీ చేసిందైతే ఆ టేస్ట్ బాగుంటుంది. లేదు అని అంటే మనకి ప్యాకెట్స్ ఎలాగో దొరుకుతాయి బయట. ఆ తర్వాత మనం ముందుగా ఎంచుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి అందులో. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా మిక్స్ చేసేసి ఒక 30 minutes పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ రెడీ చేసుకోవాలి. అందులో వాటర్ తగినంత, బిర్యానీ ఆకు, లవంగా, సాజీరా అవన్నీ వేసి రైస్ అంతా ఒక 30% కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ బాండిలో వేసేయాలి. రైస్ అంతా సమానంగా వేసుకున్న తర్వాత ముందుగా ఎంచుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ నిమ్మరసం అన్నీ వేసుకొని క్లోజ్ చేసుకొని, మేము చపాతీ పిండి యూజ్ చేసాం ఇక్కడ ఆవిరి బయటకు రాకుండా. ఇంకా 20 minutes హై ఫ్లేమ్, ఇంకొక 20 minutes సిమ్లో పెట్టాలి స్టవ్. దెన్ వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ.